అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జగదీష్, ఆయుర్వేదిక్ ఎండి. సో నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈరోజు మనము డిస్కస్ చేయాల్సింది పీసీఓడి కంప్లైంట్స్ గురించి. ఇప్పుడు నార్మల్గా మనకి ఉన్న జనరేషన్లో మనకున్న పాపులేషన్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పీసీఓడి కంప్లైంట్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే, డయాగ్నోజ్ అయినట్టయితే మనం ఎట్లా దానికి అప్రోచ్ చేస్తాము, ఎట్లా దానికి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయుర్వేదిక్లో వచ్చేస్తే మన క్లినిక్స్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ అప్రోచ్. ఆయుర్వేదిక్లో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక డిసీజ్ రావడానికి ఏదైతే కారణం ఉంటుందో, నిరాకరణ ఫ్యాక్టర్స్ అనేది అది చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే కంప్లైంట్ రైజ్ కావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి మనం. అంటే ఈ మధ్యకాలంలో ఉన్న స్ట్రెస్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఉన్న వర్క్ లోడ్స్ కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషనల్ కంప్లైంట్సే ఎక్కువ ఉంటున్నాయి. అంటే వంశపారంపరంగా వచ్చిన కంప్లైంట్స్ కంటే ప్రొఫెషనల్గా కంప్లైంట్సే ఎక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళ వృత్తిపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట అవన్నీ. సో దాంట్లో ఈ పీసీఓడి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో దానికి మనము ఆయుర్వేదిక్లో ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదిక్ అనేసరికి మనకి నాటు వైద్యమనో, లేకుంటే ఆయుర్వేదిక్లో హార్డ్ మెడిసిన్స్ ఉన్నాయనో, లేకుంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏవో వస్తాయని అట్లా చాలా మిస్కన్సెప్షన్ ఉంటుంది. బట్ అది కాకుండా ఇప్పుడున్న ఆయుర్వేదిక్ సిస్టంలో కూడా చాలా క్లాసికల్ డ్రగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసికల్ డ్రగ్కి కూడా మనకు స్టాండర్డైజేషన్స్ అనేది జరుగుతున్నాయి. మెడిసిన్స్ కూడా స్టాండర్డ్గా ప్రిపరేషన్ అనేది, ఫార్మసీస్ అనేది అన్ని ఇన్వెస్టిగేషన్స్ త్రూ పాస్ అయిన తర్వాతనే మనకు డ్రగ్స్ అనేది బయటికి మనకి వస్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు అటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆయుర్వేదిక్ క్లినిక్లో ఎలా ఉంటుందంటే, ఒక పీసీఓడి కంప్లైంట్ కానీ పీసీఓఎస్ కంప్లైంట్స్ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గమనించేది ఏంటంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వర్కింగ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఫస్ట్ దాన్ని మనము అబ్జర్వ్ చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్స్ కూడా చేస్తారు. దాంట్లో కరెక్షన్ చేసిన తర్వాతనే మనకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్ కానీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొసీజర్స్ కానీ చేసుకోవడానికి వీలవుతుంది. మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకోవాలన్నా, ఏదైతే ఎక్స్టర్నల్ క్లిన్జింగ్ థెరపీస్ కానీ, ఏదైతే పంచకర్మాస్ చేయాలన్నా వితౌట్ ఎనీ నిదానకర ఫ్యాక్టర్స్, అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేయకుండా మనము డైరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చినా పెద్దగా రిజల్ట్ ఏం అనిపించదు మనకి. డైరెక్ట్ పంచకర్మాస్ చేయలేము. కాబట్టి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని నెక్స్ట్ మెడిసిన్ పెడుతూ, ఆ నెక్స్ట్ వచ్చేసేస్తే అటువంటి పీసీఓఎస్ కంప్లైంట్ కానీ పీసీఓడి కంప్లైంట్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి బాడీ లోపల ఉన్న సిస్టమ్స్ అనేది, ఎండోక్రైనల్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇర్రెగ్యులర్గా ఫంక్షనింగ్ కావడము, వాళ్ళ స్ట్రెస్కి కరెక్ట్ టైంకి మనకి రిలీజ్ కాకపోవడము, వాళ్ళ హార్మోన్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఫంక్షనింగ్ కావడము, దాంతో వాళ్ళకి ఈ మల్టిపుల్ డిజార్డర్స్ రావడము, పీసీఓఎస్ ఇవన్నీ చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చేంజ్ చేస్తూ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ మెడిసిన్ పెడుతూ, దాంతోపాటు పంచకర్మాస్ అనేది కూడా చేయాలన్నమాట. పంచకర్మాస్ మెయిన్గా మనకి బాడీని డిటాక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీంట్లో ఎండోక్రైనల్ క్లెన్జింగ్కి చాలా హెల్ప్ అవుతుంది పంచకర్మ అనేది. సో ఈ పంచకర్మ ప్రొసీజర్ చేసిన తర్వాత మనకి ఒక 50-60% ఆఫ్ పేషెంట్కి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాతనే మనము మెడిసిన్ తీసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఆయుర్వేదిక్లో లైన్ ఆఫ్ అప్రోచ్ మాత్రం ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే మనకు రిజల్ట్ ఉంటుందండి.